సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి, వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఇప్పటి వరకు కూడా రకరకాల విపత్తులు అయితే మనం చూసాం. గత ఉగాది మన కొత్త సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు చాలా విపత్తులు చూసినాం. అంటే పంచభూతాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రళయంగా, అగ్ని ద్వారా కావచ్చు, గాలి ద్వారా కావచ్చు, రకరకాలుగా. ఇప్పుడు ఈ గ్రహాల మార్పుల వల్ల ఏవో రాబోతున్నాయని, మొన్న రీసెంట్గా బ్రహ్మంగారి ఇల్లు కూలింది అని, అంటే ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా కూడా దాన్ని ప్రతి ఒక్కదానికి లింక్ చేసి దానివల్ల ఏదో దుష్ప్రభావాలు రాబోతున్నాయి, దీనివల్ల ఇబ్బందులు పడబోతున్నారని చెప్తున్నారు. మరి ఈ 2026 మనమైతే ఉగాది నుంచి చూసుకుంటాం, కానీ ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది. దీని ద్వారా మనకు ఉగాది వరకు ఈ మధ్య కాలంలో ఎలా ఉండబోతోంది, గ్రహాలు రాశుల పరంగా చూసుకుంటే, పంచభూతాల పరంగా చూసుకుంటే, తర్వాత మనకి సంవత్సరం మారిన తర్వాత ఎలా ఉండబోతోంది. 20 నిమిషాలు ఆడుకుందామనే ప్రయత్నం చేసిన నీకు ఇప్పుడు చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా. అసలు నువ్వు జనవరి 1కు ముందు నా దగ్గరికి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినావు? ఎందుకు రావు? ఉగాది కదా నువ్వు రావాలి. ఉగాదిది సపరేట్, అప్పుడు కొత్త పంచాంగం దృష్ట్యా ఇది సపరేట్. క్వశ్చన్ లేదు. ఎందుకని? తప్పు. దీనికి ఆన్సర్ చెప్పినాకనే ముందరకు పోవాలి మనం. ఉగాది 2026 మార్చి 19 నాడు శ్రీ పరాభవన సంవత్సరం వస్తుంది. దానికి కదా మనం పంచాంగం తీసుకోవాలి. నేను ఎందుకు ముందుగా వచ్చానంటే నేను దానికి ఆన్సర్ చెప్తా. మీరు ఎట్లాగో బిజీ పూజల్లో, మళ్ళీ నాకు అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు. కాదు కాంపిటీషన్ జీవితములో నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి కొత్తదనాన్ని ఎంచుకొని నిన్ను నమ్ముకున్నటువంటి ఓనర్కు నీ పూర్తి కర్త కర్మ క్రియ నీ రిజల్ట్ను ఇవ్వడానికి నువ్వు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం, నిన్ను నువ్వు జనాల్లో కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. అదే ప్రయత్నం వేణుస్వామి చేసిండు కామాఖ్య విషయం. అమ్మా ఇట్లొచ్చారా? అర్థమైందా? కాబట్టి జనాల్లో కొత్తదానంలో కొత్తగా వస్తే నువ్వు గదే యాంకరింగ్ నేర్చుకున్నావు, గాయన గదే అడ్వకేట్ చదువుకుండు, గా టీవీ ఛానల్ గదే చేసింది. మరి గా టీవీ ఛానల్ ఏమో ప్రైమ్ టైమ్ స్లాట్ 2 లక్షలు ఎట్లా పోతుంది? పనికి వాళ్ళ చిన్న ఛానల్ 2000 ఎందుకు పోతుంది అంటే వాళ్ళు కష్టపడడానికి, వాళ్ళు చేసిన స్టింగ్ ఆపరేషన్లు కావచ్చు, వాళ్ళు జీవితాన్ని నాశనం చేసిన విధానం కావచ్చు, వాళ్ళకి ఆ పేరు వచ్చింది. సో అట్లనే వేణుస్వామి కష్టపడి ఈ స్థాయికి రావడానికి వేణుస్వామికి అంటూ ఒక బ్రాండ్ ఉన్నది. సో రెండవది, ఇదే సంవత్సరం ఇదే ఛానల్లో 2025 శివ అనే ఒక యాంకర్ కు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. అందులో చాలా విషయాలు చెప్పిన. ఏమేం చెప్పినా, ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు ఎక్కువ అని చెప్పిన, విమాన ప్రమాదాలు ఎక్కువ అని చెప్పిన. చెప్పంగా వెనకకించి వచ్చి వీడికి పని పాట లేదు, వీడు పొద్దుగా లేస్తే నెగిటివే మాట్లాడతాడు అని తిట్టిరు నన్ను. మరి అయినప్పుడు ఒక్కడన్నా పెట్టడేంద్రా? పెట్టాలే కదా. ఎందుకు పెట్టారు అంటే చివరికి జ్యోతిష్యం చెప్పుకునే స్వేచ్ఛ కూడా మా బొందకు లేకుండా చేసిరు. జ్యోతిష్యంలో అరే ఇప్పుడు నా సొంత కవిత్వం కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. ఈ సంవత్సరం గురువు అధిపతి కమాండర్ కేతువు అన్ని క్లియర్గా ఉన్నాయి. కేతువు అంటే మోక్షకారకుడు, భక్తికారకుడు. ఈ సంవత్సరం 2026లో ఎక్కడైతే జనాలు గుమిగూడు ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది రేపు జరగబోయేటువంటి పుష్కరాలు కావచ్చు, రేపు జరగబోయే సమ్మక్క సారక్క పండగ కావచ్చు, లేకపోతే దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి కావచ్చు, ఎక్కడైతే భక్తి భావం ఉంటుందో అక్కడ చాలా పెద్ద పెను ప్రమాదాలు, సంచలనాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్పినప్పుడు ఆ శాస్త్రాన్ని వేణుస్వామి చెప్తున్నాడు. దీన్ని కూడా తప్పు తీసుకుపోయి వేణుస్వామి ఏలినాడు శని నడుస్తుంది మేషరాశికి, మేషరాశి బాగుండదు అని చెప్పాలి, కానీ మేషరాశి సూపర్ స్టార్లు అవుతారని నేనెందుకు చెప్తా అంటే, ఒక చూసినావా వేణుస్వామి మన ఒక ఆమె నేను మీనరాశి బాగాలేదంటే మీనరాశికి బాగాలేదని చెప్తున్నా వేణుస్వామి ఎక్కడ చెప్పాడు వేణుస్వామి అని ఇట్లనే ఊతుంది ఆమె, ఇట్లనే అంటుంది వేణుస్వామి చెప్పిండు అని తిట్టింది. నువ్వు నమ్మవమ్మా, ఆమెను అమెరికా నుండి పంచు ప్రభాకర్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన తిట్టిండమ్మా ఆ బూతులు భగవంతా నేనైతే తెల్లారి చచ్చిపోతుండే. అంటే వాళ్ళిద్దరికి ఫైటింగ్ జరిగి గదే మీనరాశి అని చెప్తున్నా నేను. ఆమె మీనరాశి అంట, గదే మీనరాశి అంటున్నా నేను. అంటే నేను చెప్పేది అదే. నేను చెప్పేది ఫస్ట్ శనీశ్వరుడు కాదు, శనేశ్వరుడు. శనీశ్వరుడు అని ఎందుకు వచ్చింది అంటే, ఒకరోజు శని శంకరుడు ఇద్దరు కలిసినప్పుడు శంకరుడు శనిని అడుగుతాడు, ఏందా నేను చూస్తే పెద్ద అందరు భయపడుతున్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు భయపడుతున్నారు, నువ్వు తోపు తురుమట కదా అంటాడు. అంటే నేను తోపు తురుమా కాదా, రేపు చెప్తా నీ సంగతి అంటాడు. ఎవరు? శని ఈశ్వరుని అంటాడు. అంటే ఏంది అంటే రేపు నీ టైం వచ్చింది, నీ సంగతి ఏందో చెప్తా అంటాడు.
అంటే తెల్లవారి పొద్దున సూర్యోదయానికి శంకరుడు పోయి ఒక చెట్టు తొర్రలో దాచుకొని సాయంత్రం సూర్యాస్తమయం వరకు చెట్టు తొర్రలోనే ఉంటాడు, ఉండి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత శని ఎదురుపడితే నన్నేమో చేస్తా అన్నావు కదా, ఏం చేసినావు అంటాడు. అంటే నువ్వు లయకారకుడివి, ప్రపంచాన్ని శాసిస్తావు, ముల్లోకాలను శాసిస్తావు, అట్లాంటి నిన్ను తీసుకుపోయి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దానిక చెట్టు త్వరలో దాచిపెట్టిన, ఇంతకంటే నేను చేసేదే ఉంది అంటాడు. ఆట మొదలు పెట్టేశాడు అక్కడ ఆల్రెడీ. అప్పటి నుండి ఆయనకు శనీశ్వరుడు అని పేరు వచ్చింది. ఓకే ఓకే. సో ఇది జరిగింది శంకరుడికి కూడా జరిగింది, రాముడికి కూడా జరిగింది. సో ఏలినాటి శని పీరియడ్లో, షష్టమ శని పీరియడ్లో బాధలు పడేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్లకు ఉంటుంది. రెండవసారి ఏలినాటి శనిలో మరీ దరిద్రంగా ఉంటుంది. కలియుగంలో దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కలియుగంలో ఫిజికల్ కంటే మానసికమైన దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి. జనాలు కొట్టే దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి. నరఘోష వల్ల తినే దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికే ఎన్నో రకాల పూజలు చేసి దిష్టి తీయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆఫ్టర్ ఆల్ మానవుల మనమెంత. సో మన మీద ఎన్నో రకాల దుష్ప్రయోగాలు ఉంటాయి, ఎన్నో రకాల నరఘోషలు ఉంటాయి. సో ఇవన్నీ జనాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఒరిజినల్ పండితుడిగా, ఒరిజినల్ జ్యోతిష్కుడిగా నా మీద ఉంది. సో సొంత కవిత్వము జనాలకు పాజిటివ్గా చెప్పడానికి నేనేమి ఏమో అంటారు కదా, వ్యక్తిగత ఏదో అంటారు వాళ్ళను, వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాడిని కాదు నేను. సో నేను శాస్త్రం ఏం చెప్పిందో నేను దాన్ని మాత్రమే జనాలకు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నా. అంతేగాని క్యాన్సర్ వచ్చిన పట్టుకొని నీకు ఏం లేదు అని చెప్పి వాడిని ఇంటికి పంపించి 2 రోజుల తర్వాత సచ్చేటట్టు చేసేటువంటి నీచుండి నేను కాదు. క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వచ్చింది, ధైర్యంగా బతుకు, ఇంకా బతుకు, నీ కోరికలు తీర్చుకో, అన్ని కోరికలు తీసుకొని సావు అని చెప్తా. రెండవది, అన్ని తిని 60 ఏళ్ళు పోతే ఏం తినకుండా 80 ఏళ్ళు బతికితే లాభం లేదు. సో కలియుగంలో ఇవన్నీ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. భార్యాభర్త కారులో పోతే పక్కింటోడు ఏడిస్తాడు, మంచి కారు కొనుక్కుంటే ఏడిస్తాడు, ఒక పిల్లగాడు మంచి ఉత్తీర్ణత శాతంలో పాస్ అయితే ఏడిస్తారు, మంచి ఉద్యోగం వస్తే ఏడిస్తారు, ఒక పొలిటికల్ బాగుంటే చస్తాడు, ఒక యాంకర్కు డబ్బులు వస్తే చస్తాడు. సో ప్రతి దగ్గర ఏడుపు ఏడుపు ఏడుపు, జలసు అనేటువంటిది రాజ్యమేలుతున్నటువంటి సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో అది పీక్ స్థాయిలో ఉండేటువంటి పరిస్థితులలో నిజాలు చెప్పి జనాలని భయానికి దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత నాది, జరగబోయే నష్టం నుండి కాపాడాల్సినటువంటి బాధ్యత నాది అని ఇంతమంది రాళ్ళేసినా, ఇంత చెండాల పనులు చేసినా, వ్యక్తిగతంగా నన్ను విమర్శలు చేసినా నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడి ముడి కింద ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఈ శుద్ధపూస ఎవడూ కాదు. నాకంటూ నెల రోజులు పక్కకు తీస్తే ఒక్కొక్కటి జాతకాలు చెప్పగలుగుతా అందరివి. నేను వాటి జోలికి బోదలుచుకోవట్లేదు. శాస్త్రం ఏం చెప్పిందో శాస్త్ర ప్రామాణికంగా నేను జనాలకు తెలియజేయాలని కోరుకుంటున్నా. సో లాస్ట్ ఇయర్ ఎట్లా జరుగుతుందో 2025లో అనుభవించిన కష్టం కంటే 2026 ఎక్కువ, 2026 కంటే 27 ఎక్కువ, 27 కంటే 28 ఎక్కువ. 2025 నుండి 28 వరకు సమాజంలో ప్రకృతిలో జరిగే సంఘటనల తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతా ఉంది. ప్రకృతి పరంగా, సామాజికంగా, అగ్ని ప్రమాదాల పరంగా, వాహన ప్రయాణాల ప్రమాదం, చాలా రకాల సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. ఓకే. రాశుల పరంగా ఎలా ఉంటుందండి? సో ఈ సంవత్సరము ఫస్ట్ రాశుల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అలాగే జన సమీకరణలు ఉన్న చోట, భక్తులు గుమిగూడే చోట, జన సాంద్రత ఉన్న చోట, అది సినిమా థియేటర్లు అవ్వచ్చు, భక్తికి సంబంధించిన ఏరియా అవ్వచ్చు, సో మార్కెట్లు అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, వాటిల్లో పెను సంచలనాలు ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నష్టము అంటే ఆస్తి నష్టము, జన నష్టము ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనాలకు చెప్పే విషయం ఏంటంటే, భక్తి పేరుతో జనాలు లేనటువంటి ప్లేస్కి వెళ్ళండి. ముక్కోటి ఉంది, ఖాళీగా ఉన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళండి హ్యాపీగా. ఆ దేవుడికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, పంతులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, గుడికి 4 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లనే జనాలు లేనటువంటి ప్లేసుల్లో పుష్కరాలకు వెళ్ళండి ఈ సంవత్సరము. సో జన సాంద్రత ఉన్నటువంటి ప్రదేశాలను ఈ సంవత్సరం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో టూర్లు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఈ సంవత్సరము లోయ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో, నదీ పరివాహక ప్రాంతాలలో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. టూరిస్టు ప్రాంతాలలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సంవత్సరం భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మత కల్లోలాలు రేగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, కర్ఫ్యూ విధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి. సో జాగ్రత్తలు వహిస్తే మంచిది. ఓకే. ఇప్పుడు అంటే ఇవి ఎవరికి, అంటే ఏదైనా గ్రహాల్లో మార్పులు ఉన్న వాళ్ళకా, లేదంటే అంటే ఇదంతా మనం ప్రకృతి పరంగా చెప్తాం. ప్రకృతి పరంగా దాంట్లో ఎవరు ఉంటారు అంటే, చనిపోయే వాళ్ళని తీసుకుంటే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో ఏలినాటి శనో, షష్టమ స్థానంలో శనో, వ్యయ గురువో ఉంటాడు. ఓకే. సో మనం వాళ్ళే అని చెప్పలేం కదా, అక్కడికి పోయిన వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు. ఎవడైతే నష్టజాతకుడు ఉంటాడో వాడికి ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా సంవత్సర ప్రిడిక్షన్ అంటారు. సో రాబోతున్నటువంటి సంవత్సరం పేరు కూడా చాలా 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 కాంట్రవర్షియల్ నేమ్, పరాభవనామ సంవత్సరము.
పరాభవము అంటే ఓటమి, అవమానముతో కూడిన ఓటమి అని అర్థం. పరాభవము దుర్యోధనుడికి మయసభలో జరిగినది పరాభవము. సో అలాంటి పరాభవము ఎవరికి జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఏలినాటి శని ఉందో, 6వ స్థానంలో శని ఉన్నాడో, 8వ స్థానంలో శని ఉన్నాడో, 12వ స్థానంలో గురువు ఉన్నాడో వాళ్లకు ఈ సంవత్సరం సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అది మేషరాశి కావచ్చు, మీనరాశి కావచ్చు, సింహరాశి కావచ్చు. సో ఇలాంటి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా సంవత్సర ఫలితము. ఇక 12 రాశులకు సంబంధించి ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే, మేషరాశికి ఈ సంవత్సరము ఏలినాటి శని నడుస్తూ ఉంది. సో ఏలినాటి శని ఒక పక్క గురువు బాగాలేడు, ఒక పక్క రాహు బాగాలేడు, ఒక పక్క కేతు బాగాలేడు. సో ఇలాంటి సందర్భంలో పెను సంచలనాలకు కారణభూతమయ్యేటువంటి అవకాశం ఉంది. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, కోరుకున్న ప్లేస్మెంట్స్ రావు, వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి, ప్రమోషన్లు ఆగిపోతాయి. సో బదిలీలు చాలా దూరంగా బదిలీలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఉన్న పదవులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది, ఎన్నికలలో ఓటమి కనిపిస్తూ ఉంది. రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగుండే అవకాశం ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు అవకాశాలు తగ్గిపోయి ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది. స్త్రీలకు సంబంధించి భర్తల మధ్యన గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు, బ్యూరోక్రాట్లకు ఈ సంవత్సరం ఏసీబీ, సిబిఐ, సిఐడి లాంటి కేసులు లేదా ఈడీ కేసులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఓవరాల్గా మేషరాశి వాళ్ళని తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, తండ్రికి సంబంధించిన అపమృత్యు గండము, అలాగే న్యాయపరమైన చిక్కులు, వాహన ప్రమాదాలు, భార్యాభర్తల మధ్యన గొడవలు, ఇవన్నీ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏం చేసుకోవాలా అంటే, తిరునల్ల శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడంతో పాటు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, నలుపు చెప్పులు, నలుపు వాహనాలకు దూరంగా ఉండడము, లెదర్ వస్తువులకు దూరంగా ఉండడము, నలుపు లెదర్ వస్తువులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు. ఏడాదంతా వీటికి దూరంగా ఉండాలి. మరి తర్వాత నెక్స్ట్ వృషభ రాశి. సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 100కు ఇంచుమించుగా 75% అనుకూలంగా ఉంది. రాహువు, కేతువు, గురువు, శని అనుకూలత కనిపిస్తూ ఉంది. చాలా బాగుండబోతా ఉంది. ఈ సంవత్సరం మే నుండి విపరీతమైన రాజయోగం పట్టబోతా ఉంది. చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు మీ ఇంట్లో కమాండింగ్ అంతా మీదే ఉంటుంది. రాజకీయ నాయకులకు ఎన్నికలలో విజయాలు సాధిస్తారు. డబ్బులు ఎక్కువ ఖర్చైనా విజయాలు సాధిస్తారు. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. విద్యార్థులకు కోరుకున్న ప్రదేశాల్లో సీట్లు వస్తాయి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ యోగ సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు, అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. క్రీడాకారులకు, కళాకారులకు అవకాశాలు, ఆదాయము పెరుగుతాయి. ఓవరాల్గా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో మీకు ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. చాలా బాగుంది కాబట్టి మీకు ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. వీలైతే సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోండి.